బయటికి పోయినావా? ఏం లోక్షిత్ అన్న పని మీద ఉన్నాడా? అర్థం చేసుకోవాలా నన్ను? నాకు చుక్కలు చూపించి నేను ఏడ్చిన రోజులు నన్ను ఎవ్వడు అర్థం చేసుకోలేదు. నువ్వు కాళ్ళు మొక్కి నువ్వు ఎన్ని చేసినావు అని కూడా డైరెక్ట్ అంటుర్రు. అరే స్వామి అంట అన్నా, ఇగో వద్దు బ్రో, ఈ రోజు ఏడుస్తుంది, రేపు నిన్ను ఏడిపిస్తుంది అంట. అర్థమైందా రాజా? సపోర్ట్ చేయడానికి వచ్చినా నేను ఖుషితో బ్యాడ్ అయిపోయినా, ఖుషికి సపోర్ట్ ఇచ్చి హర్షతో బ్యాడ్ అయిపోయినా, అంతే. నా పర్సనల్ థింగ్ నేను ఎప్పుడు అది చేయలేదు. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి. చెప్పు, నేనేమో అన్నాను అట్లా నీకు చెప్పు. ఎందుకు పడుతున్నావు? ఈమె ఎట్లయితే చేయలేసి నన్ను అట్లా ఇట్లా చేసింది, ఒక ఆడపిల్లకి నేను చేస్తే గమ్మున ఉంటారా? గమ్మున ఉంటారా? మీకు దండం పెడతా, ఆపేసేయండి. నా ఫ్యామిలీ చూస్తుంది, మీకు అర్థం అయితలేదు. అరే దివ్యకి లాస్ట్ ఛాన్స్ అయ్యాను, ఒక 20% కొట్టు మనం. నేను అలా కాదని ఎట్లా చేయాలా? నువ్వు చెప్పు. నా స్టేజ్ లో నువ్వు ఉంటే నువ్వు గమనం ఉంటావా? తీసుకురా దివ్యని ఏదో చేద్దాము ఒక అరే హర్ష హర్ష హర్ష, అరే మళ్ళీ ఆయన ఏమన్నాడే? కెమెరా ఎందుకు? అరే నీకు అర్థమైతలే, కెమెరా నన్ను తిడుతురు ఖుషి. నేను ఆయన కాలను నువ్వేనా ఇడా మళ్ళీ ఎందుకు అంటే ఆయన లేని ఏం చేసినావు అన్నాను. ఆయన గొల్లం పెట్టి పోయినావు అన్న. ప్లీజ్ అన్న, బతిమాలుకోనికి వచ్చినాం. ఆగు ఖుషి, నేను ఏం చేసినా రావద్దాన్ని ఇంకే? నేను ఏమన్నా అని చెప్పానని అన్న. ప్లీజ్ అన్న, నాకు ఆయన కలిపి నేను ఆయనతో మాట్లాడుకుంటా, ఆయన కాలన మొక్తా. ప్లీజ్ అన్న. అరే ఆపు. అరే ఖుషి కెమెరా ఆపుతాను ఖుషి. నేను వద్దురా పెట్టకు. ఖుషి నన్ను తిట్టడం గురించి ఆలోచించకు, మనం అంతా మాట్లాడమంటే. అరే నేను ఆయన కాలం ఏలో మొక్కుతాను. అరే అన్న ఎందుకు అరే ఇంత గలీజ్ ఎందుకు చేసినావు అన్న? అదే మేము రావద్దు, వస్తే పాపం అన్న. ప్లీజ్ అన్న, నాకు ఖర్చు చేయడం వద్దు ఖుషి. ప్లీజ్ కెమెరా బంద్ చెప్పి ఖుషి, నా వల్ల నేను మాట్లాడలేను. నేను అర్చనతో మాట్లాడుకుంటాను. అరే హెల్ప్ చేయండి. నేను ఎవరికి నేను చేసి కూడా ఇడికి వచ్చిన, నేను కూడా అవే చేసి ఇడికి వచ్చిన. అర్థమవుతుందా? నన్ను జనాలు అరే నాకు గుల్లం పెట్టి పెడితే అరే గుల్లం పెడతా. ఇగో హర్షలు ఏంది లోక్షితాన పైన ఏం చేస్తాడు చెప్పు? మనమే పోం. హర్షలేనా హర్ష ఏమన్నా అసలు ఆయన ఏం చెప్పిండు? గమ్మునుండి ఒకసారి పైకి చూసేస్తాను. అసలు నేను నేను పోతాను. అరే నువ్వు ఏంది దివ్య, నీ కోసం నేను వస్తే ఎట్లా చేస్తావు? చెప్తున్నా మాట్లాడదామని ఇంత మంచిగా. సరే మళ్ళీ నువ్వు ముందు నేను పోతా, నేనే పోతా ముందు, కానీ పైకి పోదాం. నేను ఏం మాట్లాడాను, అందుకే గమ్మున ఉంటాడు. ఓ నువ్వు ఇంకా వర్షం పడితే పట్టేసి నువ్వు రా. అరే ఆయన
నేను చెప్పలేదా ఏం తింటుండే మామిడికాయలు తింటుండు మనమేమో ఇది ఏడుస్తుంటే ఏమన్నాడు దివ్య ఎందుకు భయపడుతున్నావు నాకు భయం ఎందుకు భయపడుతున్నావు అన్ని అబద్ధాలు ఆడుకుంటా మామిడికాయలు కోసుకొని తింటుర్రా ఇంత మంచి ఎంజాయ్ చేస్తురా మనం పిచ్చోళ్ళం పిచ్చా నీకు అరే నువ్వు సతాయించకు దివ్య అలా చూడు ఒకసారి మనం అబద్ధం ఆడితే ఎట్లా వేస్తాడు తమాషా ఇప్పుడు నా తమాషా చూడు ఈరోజు నువ్వు గమ్మును అరే ప్లీజ్ ఖుషి పోనీ ఖుషి ఎందుకు ఆహా ఇదేనా బయటికి పోయినావా ఏం లోక్షిత్ అన్న పని మీద ఉన్నాడా ఏమన్నావు పని మీద ఉన్నాడా అన్న నన్ను ఇంటికేం చేసి ఇంట్లోకేం వెళ్ళిపో అని చెప్పి వెళ్ళగొడతావు అన్న నువ్వు చెప్పొక మాట ఉన్నాడు కదా అన్న అరే నేను మేము అబద్ధాలు ఆడితే ఎట్లానే ఒక్కుంటావా నేను నీతో మాట్లాడదామని వచ్చిన హర్ష ఓయిగో ఆయన రోల్ కరెక్ట్ గా యాక్టింగ్ చేసిండు మేమే వచ్చినాం ఆయననే మనకు నీకు సిగ్గుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది లేకుంటే ఏంది మేము ఇట్లానే అబద్ధం ఆడితే ఊకుంటావా మేము ఎందుకు వచ్చినాం నీతో మాట్లాడడానికి వచ్చినాం కదా అట్లా దాక్కుంటావా ఎవరు భయపడ్డారు మీకు భయపడతాడు మళ్ళా చక్కగా మాట్లాడు భయపడతాడు మళ్ళీ ఎందుకు దాక్కున్నాడా దమ్ముంటే వచ్చిండే మళ్ళా ఎందుకు రావాలా నేను అరే నువ్వు పైకి ఎక్కువ నడువు అన్న ప్లీజ్ అన్న నాకు నేను మాట్లాడదామని వచ్చిన అన్న అన్న నేను తీసుకొచ్చినా అంటే అట్లా మాట్లాడుతుంది మీ ఫ్రెండే కదా ఎవరు ఫ్రెండ్ మీ ఫ్రెండే కదా నిన్న చెప్పినా కదా ఒక 2 months నిన్న చెప్తావు ఓకే హర్ష 2 months రెస్ట్ అంటే నీకు ఎట్లా కనబడుతుంది హర్ష నన్ను ఎట్లా తిడుతురు తెలుసా నేను చెప్తా 2 months రెస్ట్ ఏదో కెమెరా పెట్టుకొని వచ్చారు కదా నేను పెట్టలేదు అసలు ఎక్కుర్రి మీరు ఎక్కుర్రి నేను చెప్తా ఎక్కుర్రి మీరు దొంగలా నేను మా ఇంటి మీద నేను రాయల్ గా కూర్చొని తింటున్నా నేను మీ లెక్క దొంగలాగా వచ్చి అవి పెట్టుకొని ఎక్కువ పెట్టుకొని మళ్ళా ఎవరు దొంగ అర్థమవుతుంది ఇగో నా ఇంటి మీద నేను కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా వీళ్ళేంది నాకు చెప్పేది వీళ్ళు ఎందుకు చెప్తారు నాకు ఇంత వాన పడుతుంది నాకైతే అర్థమవుతుంది మొత్తం పచ్చిగా ఇంకో ఇట్లా విండుతే మొత్తం నీళ్ళు కారుతున్నాయి మరి కామెడీ కాదు ఇది అర్థమవుతుందా నేను మాట్లాడడానికి వచ్చిన ఆయన అయితే ఇంకా వెళ్ళిపోమని చెప్తున్నా నన్ను వెళ్ళిపోమని చెప్పిందా నేను చేయొద్దు మరి నా ఇల్లు ఇది నా ఇష్టము నేను అబద్ధాలు ఆడతా నాకు ఇష్టం లేదు నాకు ఇంకో సరే నేను ఇప్పుడు చూపిస్తా దివ్య నేను ఛానల్ పెట్టిన వీడియో ఆల్మోస్ట్ 3000 కమెంట్లు చేసిర్రు 3000 కమెంట్లు మజాక్ కాదు 3000 కమెంట్లు నేను ఆ కమెంట్లకి రెస్పెక్ట్ ఇచ్చా నేను ఈరోజు దాచుకున్నా లేకపోతే నాకు మేము ముందుకు పోయి మేడుపులు అవన్నీ నేను తట్టుకోలేకపోతున్నా నాకు ఎవరైనా ఆడోళ్ళు ముందు ఏడిస్తే నేను తట్టుకోలేను నేను కూడా తట్టుకోలేకపోతున్నా 3000 కామెంట్లు నా వల్ల కూడా అయితలేదు అర్థమవుతుందా నన్ను మనిషి అనుకుంటారు ఏమనుకుంటున్నారు చెప్పు ఏమనుకుంటారు ఏంది ఓపిక లేదు అర్థం చేసుకోవాలా నన్ను నాకు చుక్కలు చూపించి నేను ఏడ్చిన రోజులు నన్ను ఎవ్వడు అర్థం చేసుకోలేదు అంతే అన్నా నువ్వేందన్నా నువ్వెందుకు చెప్పినావు ఎంత దూరంకైనా వచ్చారు ఏం ఫ్రాన్స్ కైనా వచ్చారా ఇటలీ నుంచి వచ్చారా దుబాయ్ నుంచి వచ్చారు అందుకే ఎట్లా చేస్తారు పోరి దుబాయ్ నేనేం ఇంకో నేను డైరెక్ట్ చెప్పినా ఏం చెప్పినా నేను ఏంది అరే ఒక్క 3000 కమెంట్లల్లా 20% కూడా మేము ఉండని రాలే నేను ఏం చేయాలా అలా కాదని నేను ఎట్లా చేయాలా ఇట్లా చేయాలని కాదని కూడా కాదు నన్ను ప్రశాంతంగా ఇంట్లో ఉండనిస్తలేరని ఒక అడ్డ పెట్టుకున్నా ప్రశాంతంగా అదే నేను మంచిగా ఉందామని ఏం మంచిగా ఉందామని ఎవరు చావగొట్టి నేను చావగొట్టినా
బాధపడితే అనిపిస్తలే బాధపడుతుంది మరి అంతమంది 3000 మంది మాట్లాడుతారు అది కనిపిస్తలే నీకు చూసినామంటే అరే బాయ్ 3000 కాదు 5000 కొట్టుర్రు నేను ఇట్లనే కొట్లాడతా మీకోసం నువ్వు మాట్లాడు, నేను మాట్లాడుకుంటున్నా కదా. నువ్వు మంచిగా చెప్తున్నా దివ్య అని అర్థం చేసుకుంటలేడు. అమ్మా వద్దమ్మా నువ్వు కాళ్ళు మొక్కి నువ్వు ఎన్ని చేసినా అని కూడా డైరెక్ట్ అంటుర్రు. అరే ఈ రోజు ఆమె ఏడుస్తుంది, ఒక్కడు జబర్దస్త్ కమెంట్ కొట్టిండు. బాయ్ నువ్వు ఎవరో తెలియదు, ఒక్క నిమిషం నేను చూపిస్తా, కమెంట్ చూపిస్తా, నీకు చెప్తా కాదు. ఇంకో నరసింహస్వామి అంట అన్నా, ఇంకో వద్దు బ్రో, ఈ రోజు ఏడుస్తుంది, రేపు నిన్నే ఏడిపిస్తుందా? అర్థమైందా రాజా? నిన్నే ఏడిపిస్తుందంట. ఇంకోటి చూపిస్తా. సరే ఇంకో దివ్య ఈ ఛానల్లోకి రావద్దు అని ఎంతమంది అనుకుంటున్నారు, మొత్తానికే రావద్దు అనే వాళ్ళు లైక్ చేసుకోండి. అంటే ఆ కమెంట్ కి 2000 చిల్లర మంది లైక్ కొట్టిరు. మజాకా చెప్పు. ఇంకోటి దివ్య అంటే మేము అన్సబ్స్క్రైబ్ కమెంట్ చదువుతా. ఆ కమెంట్ కూడా ఎవరు కొట్టిరు? ఓలా ఓంకార్ భాయ్ నువ్వు కొట్టినావు. నెక్స్ట్ సంజువల్ బిఆర్టీ అంట, దివ్య యాక్టింగ్ నమ్మకు బ్రో, మళ్ళీ మోసపోతావు, వద్దు అర్థం చేసుకో. వీళ్ళంతా నా వెల్ విషర్స్, నా వెల్ విషర్స్. ఏం గలీజ్ మీకు? నేను ఇప్పుడు వీళ్ళని అడుగుతున్నా, ఎవరైతే కమెంట్ చేసి అందరిని అడుగుతున్నా, దివ్యకి మీకేమైనా పర్సనల్ లొల్లీలు ఉన్నాయా? ఇప్పుడు నీకు నాకు అయ్యో మీకు నేను ఒకటే చెప్తున్నా, ఇగో చూసేటోళ్ళందరికి ఒకటే చెప్తున్నా, నాకు హర్షకి ఖుషికి కూడా పర్సనల్ లొల్లీలు ఏం లేవు. నేను హర్షని పర్సనల్ గా తీసుకున్నా, ఖుషి హర్షకి సపోర్ట్ చేయడానికి వచ్చినా, నేను ఖుషితో బ్యాడ్ అయిపోయినా, ఖుషికి సపోర్ట్ ఇచ్చి హర్షతో బ్యాడ్ అయిపోయినా, అంతే. నా పర్సనల్ థింగ్ నేను ఎప్పుడు అది చేయలేదు. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి. అర్థమవుతుందా? మీరు ఎన్ని కామెంట్లు చేసినా నా బాధ మీకు అర్థమవుతుంది. హర్ష నువ్వు ఇంకా వానవాడుతుంది, మనం పోయిందా? ఎందుకు నేను వచ్చి వానలో వచ్చిన అరే ఇట్లా పోతావు హర్ష నువ్వు? హర్ష ప్లీజ్ హర్ష ఎన్ని కామెంట్లు చేస్తున్నారు హర్ష నా మీద. నిన్ననేమో ఆ రోడ్డు మీద కూర్చొని నేను ఆడ కూర్చుంటా అంటారు, నేను మా ఇంటి మీదకి వచ్చి కూర్చుంటానే మీద కూర్చో వాన పడుతుంది. నువ్వు నీకు పర్సనల్ గా ఏమన్నా ఉందా? నువ్వు రా, ఇంకో నీకు మా ఇంటికాడ మామిడికాయలు బాగుంటది, ఒక బైక్. కానీ ఛానల్ అయితే అవును రావు. ఎందుకు పడుతున్నావు? అరే ప్లీజ్, అరే ఏం చేస్తుంది? అడుక్కుంటుంది. ఇంకో నేను కూడా అడుక్కుంటా. ప్లీజ్ ఒకసారి ఇంకో నేను ఏం చేయలే, ఒక్క నిమిషం ఇటు నువ్వు ఇటు మాట్లాడాలి. ఇదే ఇప్పుడు నేను ఎట్లయితే చేయలేసి నన్ను అట్లా చేసింది, ఒక ఆడపిల్లకి నేను చేస్తే గమ్మునుంటారా? గమ్మునుంటారా? అంతే. అంటే ఆడపిల్లలు ఇట్లా పట్టుకొని తిప్పుతేనేమో మేము చేసినాం. అమ్మ తోడు కాదు, నేను ఎన్ని తోడులా నా మెత్త నా పచ్చిగా అవుతుంది. నువ్వు వీడియో పక్కన పెట్టేసి మా ఇంటి మీదకి వచ్చి ఎందుకు తమాషా చేస్తున్నారు? వానలా మీరే చేస్తున్నారు. నేను బతుకులాడుకోవడానికి వచ్చినా, మీరు మళ్ళీ ఏదో అనుకోకుండా మీకు దండం పెడతా, మీకు కాలు మొక్కుతారని మీరు ఇట్లా మాట్లాడకండి, దండం పెడతా. ఎందుకంటే ఇంత గలీజా మీరు నన్ను ఇంత ఇచ్చేస్తున్నా నాకు అర్థమైతలేదు. వాళ్ళు కాదు గలీజ్, నువ్వు గలీజ్ ఉన్నావు కాబట్టి వాళ్ళు ఒక్క మాట చెప్పు. సరే పెట్టుకో అని చెప్పు, ఒక మాట చెప్పు. నేను పిఎస్ లో కంప్లైంట్ ఇస్తాను, నెంబర్ ఉందా చెప్పు. నా నెంబర్ ఇచ్చిందా? నేను పిఎస్ లో కంప్లైంట్ ప్రూఫ్ ఉందా? ఆమెను కొడతానే. అరే ఆమెను కొడతాంటే సరే, నేను కనీసం నా అడ్రస్ ఇచ్చిందా చెప్పు. నా అడ్రస్ ఇచ్చిందా చెప్పు. హర్ష వాళ్ళ కూడా నిజం చెప్పు హర్ష. అరే అమ్మ, అరే
నీకు అర్థం ఇగో ఈ మేడేనో పట్టేసుకుంటుంది మళ్ళా ఇగో నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు వీళ్ళు నా మీద పడుతుర్రు, నన్ను ఇంత చేస్తుర్రు, నా ఇంటి మీదకి వచ్చి చేస్తుర్రు. ఏమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటావా? నీళ్ళకే అవుతుంది, ఎంత చేసి నీళ్ళకి అవుతుంది. చేతులు గీతులు వేయద్దు చెప్తున్నా నేను. చేతులు గీతులు వేయద్దు, ఇవన్నీ వాన పడుతుంది. ఇవే చెయ్యొద్దు నేను చెప్తున్నా. పోర్రి పోర్రి అంటే ఏమేం చేస్తుందో ఏమని చేసుకో, మా ఇంటి మీద ఉండే ఏమని చేసుకో. నేనైతే గాయస్ ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తున్నా, ఒకటే చెప్తున్నా. నేను పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినట్టు ఆయన నోటితోనే చెప్పిండు. ఏ నెంబర్ లేదు, ఏ అడ్రస్ లేదు. లేదుగా లేదుగా అలా లేదు. నేను ఎట్లా ఇచ్చినా అని చెప్తారు. నేను అడ్రస్, నా పేరన్నా తెలుసా కనీసం వాళ్ళకి? నా పేరన్నా తెలుసా? తెలుసా తెలుసా పెట్టు, తెలుసా నా పేరు తెలుసా చెప్పు అని రెండు వైపులు. నా పేరు తెలియదు, ఏం తెలియదు. అసలు నేను ఇచ్చిన కంప్లైంట్ ఇయ్యలేదు అసలు. అసలు ఆడెవడో పవన్ అని చెప్పి తీసుకొస్తాడు. ఆ పవన్ గాడు ఎవడో తెలియదు నాకు. అసలు నేను ఇయ్యలేదు కాదు. నిజంగా సిగ్గుందా ఆడ మడుతుంటే తింటున్నా? నా ఇష్టం, నేను తింటా, నీకేమైతే చెప్పు. మేమేమని అడిగితే మేము అప్పుడే కూడా ఎంత కోపం వస్తుంది నీకు? ఏంది ఏం తింటానే ఉన్నావు? ఏమంటే నా ఇష్టం ఏంది నీ ఇష్టం అంటే మాట్లాడుతుంది కదా. వాడకి ఇప్పుడు ఆయన ఇట్లే చేసిన ఖుషి వదిలేసి ఆయన నొల్లి వాడకి ఆయన అంతే చేస్తున్నాడు. అరే నేను ఎట్లా కనబడుతున్నారు సార్ నీకు? ఎట్లా అనిపిస్తున్నాను నీకు? నన్ను తిడుతుర్రు కామెంట్లల్లో. అరే నన్ను అంటే నేను తిట్టుమని చెప్పినా నేను చెప్పిన తిట్టుమని. మీరు చూడండి ప్లీజ్ ప్లీజ్ చెప్తున్నా. నేను వీళ్ళిద్దరికి సపోర్ట్ గా మాట్లాడి వీళ్ళిద్దరితో మాట్లాడే నేను అందరిది ఇప్పుడు మీతో కూడా మాటలు తింటున్నా. నేను అర్థం అవుతలే మీకు ఎంత హెచ్చరిస్తున్నాను. నేను అందుకే ఇట్లా హర్ష ప్లీజ్ ఏంది చూస్తే భయపడాలా? ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు మీరు. ప్లీజ్ మాట్లాడు హర్ష, చెప్పారు. ఇట్లా చేయలేస్తే బాగుంటుందా? నేను వేస్తే బాగుంటుందా నీ మీద? ఇది ఫన్ ఏం అవుతలే హర్ష. నేను ఫన్ చేసలే. ఏం చెక్కుకుంటున్నావు హర్ష? అంతా మరి ఏం చేయాలా? కింద అంతా బిహేవియర్ చేసినావు ఇట్లా, నీకు అర్థం అవుతలేదు. చెప్పు. ఏయ్ ఇంకో 3000 కాదు 5000 కమెంట్లు కొట్టురు, 5000 కొట్టురు. సరే ఇంకో ఇంకో 30% కమెంట్లు కొట్టురు, 30 కాదు 20. సరే ఈ రోజు నీకోసం చెప్తున్నా. సరే కొంతమంది చెప్పిరు ఏంది దివ్యకి లాస్ట్ ఛాన్స్ అది, ఒక 20% కొట్టు. మనం నేను అలా కాదని ఎట్లా చేయాలా? నువ్వు చెప్పు. నా స్టేజ్ లో నువ్వు ఉంటే నువ్వు గమనుంటావా? అలా కాదని ఎట్లా చేయాలి? నేను ఇంకా అదైపోతున్నా హర్ష. నీకు అర్థం అవుతలే. నేను చాలా అదైపోతున్నా తెలుసా. నేను ప్రతి దాంట్లో ఎందుకు హర్ష నిజంగా చెప్తున్నాను, ప్రాంగ్ గా చెప్తున్నాను. వల్ల అయితలేదు. నేను మాట్లాడలేకపోతున్నా. నీకు ఫన్ గా అనిపిస్తుంది నేను బతులు ఆడుకుంటుంటే. నువ్వు ఏడవకు, నా జాగాలో నేను ఉన్నా. మీరు వచ్చిర్రు ఆ కొట్లాటలు నాకు సెట్ కాబట్టి లోకేష్ నీకేం చెప్పినా పొయ్యాలని చెప్పేసి కామెంట్ ఎందుకు కొట్టమంటున్నా? ఆమె చిట్టు కొట్టు కాదు. ఇంకో చూసే ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు మీది ఒక చిన్న ఫీడ్బ్యాక్. ఫ్యామిలీ ఉన్నా, నా ఫ్యామిలీ కామెంట్ యూజ్ నన్ను ఇంట్లోకి ఏం చెల్లగొడుతుంది. మీకు అర్థం? అరే నేను ఇక్కడ చేసింది ఏమి లేదు, మీకు అర్థం అవుతుంది. ఎందుకు ఏడుస్తావు? అరే నేను చేసింది ఏం లేదు హర్ష, చెప్పు. వీళ్ళు పాపం వీళ్ళు పడుతుంది మధ్యలో వయసు వచ్చినా కానీ నేను ఏది చేయలేదు అసలు. నేను అర్థమవుతున్నా. అరే హర్జానికి ఫన్ అవుతుంది. మస్తు ఏం లేదు, సీరియస్ మాట్లాడుతున్నా నేను. నాకు కొట్లాడు ఇష్టం లేదు, ఇవన్నీ లొల్లిలు ఇష్టం లేదు కాబట్టి ఆడ కూర్చొని లోక్షిత్ నీకేం చెప్పినా వాళ్ళని పంపించే వద్ది పంచాయతీ ఇప్పుడు అని చెప్పిన. చెప్పేసి ఏదైనా ఒకటి కామెడీ వీడియో వేసుకుందామని చెప్పిన. దొంగలాగా వచ్చి నువ్వు పిరుకోని కదా నీకు భయపడాలా? ఏం నీకు అప్పున్నానా?
నీకేమైనా అప్పులు ఉన్నానా దాక్కోనికి? కిరికి కిరికి చక్కగా మాట్లాడినావు. నీకు నాకైనా సగం గొడవలు దీని వల్ల అది గుర్తుపెట్టుకో. నువ్వే తెచ్చుకున్నావు, అది గుర్తుపెట్టుకో. బాగా పెట్టడానికి తెచ్చుకున్నావు, అది గుర్తుపెట్టుకో. మళ్ళా దీని వల్ల లొల్లి అంట, లొల్లి నువ్వు చేసినావని మర్చిపోయినావా? అసలు శుద్ధ పూసవా? దీని వల్ల లొల్లి అంటే నేను దీని వల్ల లొల్లి అంటే కాదు, నేను నిజంగా చెప్తున్నా. ఆయన చేస్తున్నాడు ఆట, నేను బతులాడినా తప్ప ఆమె కోసం నేను ఆమె కోసం ఆయన బతులాడినా, ఆయన కోసం ఆమెను బతులాడితే ఇవాళ నన్ను కామెడీ తీసుకుంటారు. ఇవాళ మీరే నన్ను కామెంట్ లేదు. అసలు మీకు నిజం ఏదో అబద్ధం ఏదో ఏం అర్థమైతలేదు. అర్థమవుతున్నా ప్లీజ్, నాది మీకు దండం పెడతా, ఆపేసేయండి. నా ఫ్యామిలీ చూస్తుంది, మీకు అర్థం అయితలేదు. తమాషా చేయకూడదు. ఇంకో నేను ఒకటే మాట చెప్తున్నా, దివ్య ఇవి చెయ్యకు ప్లీజ్. దివ్య ఇంకో నేను ఒక మాట చెప్తా. నాకు నీ మీద నేను కమెంట్లు కొట్టాను, ఎందుకు చెప్తున్నా? అందరు అలా ఫీడ్బ్యాక్ చెప్పంటున్నా. నేను కాలు మొక్కుతాను, ఎందుకు ఇంత చేసారు మీకు? ఇంకో నాకు అర్థం. ఇంకో ఈడ నన్ను విలన్ లాగా ఎవరు చూడొద్దు. ఇంకో చాలా మంది అరే నేను పెడితే తలని వస్తుంది వాళ్ళకి. అరే నేను ఏడిపిస్తున్నా, అరే ఇప్పుడు చూసేటోళ్ళు చూసేటోళ్ళు నీ మాటలు చెప్తుర్రు. చెప్తుంటే కూడా మనం ఒక్క మాట అలా వినకపోతే ఎట్లా? నాకు తెలిసి 2 నెలల నుంచి కొడుతురు కమెంట్లు. నేను ప్రతి కమెంట్ చదువుతా. నాకు తలనొస్తుందని దాచుకున్నా నేను. మళ్ళీ ఇడికి వచ్చి దివ్య మా ఇంట్లో ఏడు. అరే కరెక్ట్, అరే ఇది కరెక్ట్ కాదు. ఇంటికి వచ్చి ఏడుచుడు. అరే మా ఇంట్లో చూస్తారు అందరూ. ఏడుస్తారు మా ఇంట్లో చూసి ఏమన్నా చేసినామో ఇంటికి వచ్చి ఏడుస్తారు అనుకోరా? వీళ్ళకి అర్థం కాదు. అరే అది కాదు, ఫన్ గా తీసుకుంటున్నా. నేను ఫన్ గా తీసుకుంటున్నాను. నీకు ఆగు ఒక్క నిమిషం దివ్య, నేను చెప్పాను. లోక్షిత్ చెప్పిందా నేను లేనని? మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? లేకుంటే ఎన్నోసార్లు వచ్చారు. మామిడికాయలు దంపుకొని వేరు. అరే ఇది అంత ఏం మాట్లాడాలి దివ్య? ఇంకో గాయస్ ఒక్కసారి అరే నన్ను ఎంత మంది తిట్టినా, గలీజ్ గా తిట్టినా నేను వచ్చిన హర్ష. నేను వచ్చిన, నిన్ను పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిన, నీకేమన్నా ఉందా ప్రూఫ్ చెప్పు. కనీసం నా పేరు ఉందా, నా అడ్రస్ ఉందా చెప్పు హర్ష. చెప్పు, నా నెంబర్ అన్న ఉందా చెప్పు కదా. వాళ్ళు కూడా దానికి ఉందా హర్ష చెప్పు. లేదు హర్ష, నేను ఏం చెయ్యలేను. ఇంటికి వాన పడుతుంది, మన ఇంటికి తీసుకోవు. నేను ఒక 2 గంటల్లో వాన ఎంత అది వస్తుంది. అరే మా ఇంట్లో చూసి ఏమన్నా అనుకుంటారు దివ్య? ఏం మజాక్ అవుతుందా నీకు? మా ఇంట్లో ఏమనుకుంటారు? ఈ పిల్లలు ఎందుకు ఏడుస్తారు వచ్చి? వీడు ఏం చేసిండు మనవాడు అనుకోరా? ఒక నిమిషం ఏమన్నా, నీకు మంచిగా దోశ ఇక్కడ లొల్లిలు పడతలేదు. నేను ఆమెకు ఒకటే చెప్తున్నా. ఇప్పుడు మన వాళ్ళు కూడా చూసేటోళ్ళు వాళ్ళ 2 నెలల నుంచి కమెంట్లు చదువుతున్నా. నేను 2 నెలల నుంచి చదువుతున్నా. ప్రతి ఒక్కళ్ళు అలా టైం నన్ను మాట్లాడి నన్ను ఆగు. ఇగో 2 నెలల నుంచి నేను కమెంట్లు చదువుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ఒక కమెంట్ చేస్తారు అంటే వాళ్ళ టైం స్పెండ్ చేసి కమెంట్ ఎందుకు చేస్తారు? మనం చూస్తాము, మనం వింటామనేగా చేస్తారు. ఇప్పుడు దాంట్లో కొంతమంది అంటారు ఇదంతా డ్రామా, హర్ష ఎట్లా దివ్యని తీయడు అని. ఇంకో నేను ఒకటే చెప్తున్నా, దివ్య కాదు ఇక్కడ ఛానల్ దివ్య మ్యాటర్ కాదు, ఎవరైనా అంతే. మీరు అట్లా అనుకున్నారు, చాలా తప్పు. నేను ఇంకో మేము ఎంటర్టైన్ చేయడానికే చేస్తున్నాము, కానీ లొల్లిలు అంతా పంచాయతీలు మాకు వద్దు. ఇప్పుడు ఈమెనే మీరు అంటుర్రు ఆ దివ్య ఉంటే నాకు అట్లా ఇట్లా దివ్య వద్దు అన్న ఛానల్. అది ఇంత మంది సపోర్ట్ చేస్తుంటే నేను అలా మాట ఎందుకు వినొద్దు? చెప్పేందుకు వినొద్దు? అందుకే ఇప్పుడు ఇప్పుడు అలా మాటలు, నీకు అలా మాటలు ఫస్ట్ గుర్తుకు రాలే, ఇప్పుడు గుర్తొచ్చు. సరే ఇంకో నేను ఏమంటున్నా తెలుసా? నేను
ఒక్కరోజు టైం ఈ వీడియో ఇట్లనే పెడదాం. నేను మీరు నన్ను దొంగ గింజ అన్నది కట్ చేసుకోండి. ఎందుకు కావద్దు? మేము నేను దొంగ అనలే, నువ్వు మమ్మల్ని అన్నావు. మరి ఆడికి దొంగలాగా ఎక్కి చూసి నేను ఏదో చేస్తున్నా పోయి వాన పడుతుంది. ఇంకో ఖుషి ఒక మాట వేస్తా, నన్ను అర్థం చేసుకో. నేనేం సొంతంగా చేస్తలేను. నేను ఆమె నాకు ఎంత టార్చర్ చేసినా అని కూడా నేను ఛానల్ లో పెట్టిన. నేను ఒక మాట ఒకటే చెప్తున్నా గాయస్. ఇంకో నేను ఏమంటున్నా తెలుసా, నేను ఎవరిని ఏమంటలేను. ఆడ చూడు ఆమె ఏం చేస్తుంది. నువ్వు ఇంటికి నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు చూసి ఇట్లా ఇప్పుడు ఒక మాట చెప్పేసి ఆమె నాకు ఆమెతో సంబంధం లేదు. ఇంకో ఇప్పుడు ఈ వానలు వచ్చిర్రు, నన్ను అదే అంతంత మాటలు అన్నారు. అంత మాటలు అన్నాక కూడా నేను ఏమన్నా అన్నానా మిమ్మల్ని? నేను ఒకటే అంటున్నా, ఏమన్నా నేను కోపంగా చూసుడు కాదు. ఎప్పుడైతే మా మనిషి ఏం చేసిరు మనం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. అట్లా అన్న మాత్రం అట్లా చేస్తావు నువ్వు కూడా? నేనేం చేసినా అక్కడ నేను చేసింది ఏం లేదు. ఆమె నీ దాకా ఊకే తీసుకురాకు ఖుషి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఆమె తీసుకురా దివ్య నీటి దాకా ఏదో చేద్దాము ఒక